నమస్కారం. ఈ నెల 8వ తారీఖు నాడు కేశవపురం మండలంలోని కేంద్రంలోని మహాలక్ష్మి ట్రేడర్స్ నందు దొంగతనం జరిగిన సమాచారం లాగా అక్కడికి టోల్ సర్వే గారు వారి సిబ్బంది వెళ్లి పరిశీలించారు. వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దాదాపు 9 లక్షల రూపాయలు నగదు దొంగతనమైనట్టుగా మాకు ఫిర్యాదు ఇచ్చారు. ఆ ప్రకారం కేసు నమోదు చేసి వారి పరిధిలో ఉన్నటువంటి పాత దొంగలు మొత్తం వెరిఫై చేయగా పుగులోత్ నవీన్ అనే వ్యక్తి దొంగతనం చేసినట్టుగా మా సమాచారం వచ్చింది. ఆ నవీన్ కోసం తిరుగుతున్న భాగంలో ఈరోజు సాయంత్రం మధ్యాహ్నం సమయంలో ఈ యొక్క పెనుగొండ విలేజ్ దగ్గర అతను ఉన్నట్టు తెలిసింది. ఈరోజు ఎస్ఐ గారు, ఇన్స్పెక్టర్ గారు, వారి సిబ్బంది ప్లస్ అతిరామ్, సిసిఐ గారు, రామచందర్ అందరూ కలిసి చాకచక్యంగా అతని సమాచారం సేకరించి పట్టుకోవడం జరిగింది. అతను విచారించగా అతను దొంగిలించినటువంటి 9 లక్షల చిల్లర నగదులో 5 లక్షల రూపాయలు 5,000 రూపాయలు ఎక్కువ జరిగింది. 2 ఉంగరాలు, బ్రాస్లెట్. అతను కొత్త బండి కొనుక్కున్నాడు, మిగతా ఫోన్ కొనుక్కున్నాడు. మిగతా సొమ్ముతోని తను మొత్తం అంతా జల్సా జరిగింది. తను గతంలో కూడా దొంగతో చరిత్ర ఉన్నది. కాబట్టి ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే పెద్ద మొత్తం నగదు ఇల్లు పెట్టరాదు, ఇప్పటికప్పుడు కూడా బ్యాంకులో జమ చేసుకోవాలి. ఇంకా దొంగతనం జరిగిన తర్వాత అదృష్టం కొద్ది ఎక్కువ జరగడం జరిగింది. క్యాష్ దొంగతనం రికవరీ అనేది చాలా తక్కువ అవకాశం ఉంటుంది. మనం విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ.